హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈ మాన్యువల్ కారు యొక్క గేర్స్ అనేది ఏ విధంగా యూజ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, మన న్యూట్రల్లో ఉన్నట్టు ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది సెంటర్ పాయింట్, ఇది న్యూట్రల్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా పైకంటే ఇది ఫస్ట్ గేరు. సేమ్ అక్కడ నుంచి ఇలా కిందికి వస్తే ఇది సెకండ్ గేరు. సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ సెంటర్కి వచ్చి ఇలా పైకి వేస్తే ఇది థర్డు. మళ్ళీ సెంటర్ నుంచి ఇట్లా కిందికి డైరెక్ట్ వేస్తే ఇది ఫోర్తు. సో మళ్ళీ సెంటర్ న్యూట్రల్ నుంచి రైట్ సైడు ఇలా వచ్చి ఇలా పైకి వేస్తే ఫిఫ్త్ గేరు, టాప్ గేర్ అంటారు. సో మళ్ళీ సెంటర్ నుంచి ఇలా కిందికి సెంటర్ వచ్చి మళ్ళీ ఇలా రైట్ వచ్చి ఇలా కిందికి తీసుకుంటే ఇది ఆర్ అంటే రివర్స్ గేరు. ఓకే, ఇక్కడ న్యూట్రల్లో ఉన్నట్టు మనం తెలుసుకోవాలంటే జస్ట్ ఈ గేర్ లివర్ ఉంది కదా, ఇది చాలా ఫ్రీగా ఇట్లా లెఫ్ట్కు ఇట్లా రైట్కు మూవ్ అవుతుంది. సో ఇలా లెఫ్ట్ కన్నీ వదిలేసినా మళ్ళీ సెంటర్కి వచ్చి అవుతుంది. సో మళ్ళీ రైట్కి ఇట్లా వచ్చినా మళ్ళీ వదిలేస్తే వచ్చి ఇక్కడ సెంటర్ పాయింట్లో అవుతుంది. సో ఈ విధంగా ఇలా ఫ్రీగా లెఫ్ట్కు రైట్కు టర్న్ అవుతుందంటే ఇది న్యూట్రల్లో ఉందని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ పాయింట్లో ఉన్నది అన్నట్టు ఇది అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇలా స్ప్రింగ్ యాక్షన్ ఉంటుంది దీనికి. సో మనం ఎక్కడ తీసుకొచ్చి వదిలేసినా సెంటర్కి వస్తుంది. సో ఈ విధంగా న్యూట్రల్ ఉందని మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ గేర్ ఎలా అంటే సింపుల్గా మీరు ఇలా ఇక్కడ ఉంది కదా, ఇలా ఈ చెయ్యితోని ఇలా సైడ్కి ఇట్లా లెఫ్ట్కి పూర్తిగా ప్రెస్ చేసి నొక్కి పట్టి ఇలా పైకి నొక్కితే ఇట్లా ఫస్ట్ గేర్ పడుతుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ లెఫ్ట్కు ఒత్తి ఇలా కిందికి తీసుకొచ్చి వేసినట్టయితే డైరెక్ట్గా సెకండ్ గేర్ పడుతుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి సెంటర్కి వచ్చి ఇక్కడ నుంచి సీదా పైకంటే థర్డ్ గేర్ ఇది. సో అదేవిధంగా సేమ్ అదే డైరెక్షన్లో జస్ట్ ఇట్లా కిందికి తీసుకొస్తే ఫోర్త్ గేర్ పడుతుంది. సో మళ్ళీ న్యూట్రల్ పాయింట్ సెంటర్కి వచ్చి ఇలా రైట్ సైడ్ మొత్తం ప్రెస్ చేసిన తర్వాతకి ఇలా పైకంటే ఫిఫ్త్ గేర్ అయితే పడుతుంది. సో ఈ విధంగా అయితే మనం గేర్స్ అనేది మార్చవలసి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు గేర్స్ మార్చాలంటే క్లచ్ పూర్తిగా నొక్కిన తర్వాతకే ఈ గేర్స్ అనేది స్మూత్గా మనకైతే గేర్స్ పడతాయి. సో మీరు ఇలా కాకుండా ఇలా పట్టుకొని వేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ గేర్ పడదు, కన్ఫ్యూజ్లో థర్డ్ గేర్ పడుతుంది. సో ఆ విధంగా కాకుండా మీరు ఈ విధంగా ఇక్కడ చెయ్యి ఒక ఇది ఉంది కదా, ఇలా పూర్తిగా లెఫ్ట్ కానీ ఇలా వేయండి ఫస్ట్ గేర్. సేమ్ అదే విధంగా పట్టేసుకొని ఇలా కిందికి వస్తే సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్. సో ఈ విధంగా అయితే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి, క్లియర్గా తెలుస్తుంది. సో ఈ విధంగా గేర్స్ అనేది మార్చాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ సెంటర్ నుంచి రైట్కి వచ్చి పైకి వేస్తే ఫిఫ్త్ అండ్ సెంటర్ నుంచి మళ్ళీ రైట్కి వచ్చి కిందికి వేస్తే రివర్స్ అన్నట్టు. సో ఈ విధంగా మార్చడం అనేది పర్ఫెక్ట్ పద్ధతి. సో ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు సింపుల్గా వచ్చేస్తుంది. సో ఏ స్పీడ్లో ఏ గేర్ మార్చాలంటే ఇక్కడ క్లచ్ తొక్కిన తర్వాతకి ఇలా పైకి అనేస్తే ఫస్ట్ గేరు. ఫస్ట్ గేర్లో మీరు 10 to 15 స్పీడ్ వెళ్ళిన తర్వాతకి సింపుల్గా మళ్ళీ సెకండ్ గేర్ అనేది 25 to 30 స్పీడ్ మధ్యలో వేయాలి. మళ్ళీ థర్డ్ గేరు 30 to 40 స్పీడు అండ్ ఫోర్త్ గేర్ వచ్చేసి 45 to 55, 60 స్పీడ్లో ఫోర్త్ గేర్ వేసుకోవాలి. అండ్ టాప్ ఎండ్ ఇక 60, 70 ఎబోవ్ ఉన్నప్పుడు మన టాప్ గేర్ అనేది వేసుకోవాలి. సో ఇలా స్టెప్ బై స్టెప్ వేయాలి. డైరెక్ట్గా ఫస్ట్ నుంచి థర్డ్ నుంచి ఫోర్త్ అలా వేయొద్దు. ఎప్పుడు క్లియర్గా ఫస్ట్ నుంచి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా కంటిన్యూగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ విధంగా వేయాలి. సో మీరు ఇక్కడ డైరెక్ట్ సెకండ్ గేర్ నుంచి ఇలా ఫోర్త్ గేర్ కానీ ఫిఫ్త్ గేర్ కానీ ఇలా వేయవద్దు, మూమెంట్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఈ విధంగా మీరు క్లియర్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్పీడ్ ప్రకారం మీరు క్లచ్ నొక్కి క్లియర్గా గేర్స్ మార్చినట్టయితే మూమెంట్ అనేది క్లియర్గా ఉంటుంది, గేర్స్ కింద స్మూత్గా పడుతుంది. సో మన గేర్ బాక్స్ కింద డ్యామేజ్ అనేది కాదు. సో ఈ విధంగా మార్చుకోండి, పర్ఫెక్ట్గా పడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో, మనకు మాన్యువల్ కార్ ఒక గేర్స్ అనేది ఏ విధంగా మార్చాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.